రోజు మనం ఒక అద్భుతమైన బిజినెస్ సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ₹1. అవునండి, కేవలం ₹1 విలువ చేసే చాక్లెట్ 100 కోట్లు సంపాదించగలదా? అవును, ఇది సాధ్యమేనని నిరూపించింది పల్స్ క్యాండీ. మార్కెట్ లోకి వచ్చిన అనతి కాలంలోనే గాలివాటంలో దూసుకుపోయి దిగ్గజ బ్రాండ్లను వణికించిన ఈ చిన్ని క్యాండీ సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియా. పల్స్ క్యాండీ ఒక సంచలన ప్రయాణం. డిఎస్ గ్రూప్స్ 2015లో పల్స్ క్యాండీని మార్కెట్ లోకి విడుదల చేసింది. అప్పటికే మార్కెట్ లో ఎన్నో బ్రాండ్లు ఉన్న పల్స్ సృష్టించిన ఇంపాక్ట్ మామూలుది కాదు. విడుదలైన కేవలం 8 నెలల్లోనే 100 కోట్ల అమ్మకాలను సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ జోరు అక్కడితో ఆగలేదు. సరిగ్గా 2 ఏళ్లలో అంటే 2017 నాటికి 300 కోట్ల మైలురాలిని అధిగమించి భారతీయ మిఠాయి రంగంలో ఒక కొత్త రికార్డును నెలకొల్పింది. 100 కోట్ల సామ్రాజ్యం ప్రస్తుత ఆదాయం. కాలక్రమేణా పల్స్ తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది. తాజా గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ క్యాండీ వార్షిక ఆదాయం 750 కోట్లకు పైగా చేరుకుంది. అంటే ఏడాదికి సుమారు 750 కోట్ల పల్స్ క్యాండీలు అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలోని హార్డ్ బాయిల్డ్ క్యాండీ మార్కెట్ లో పల్స్ సుమారు 19% వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వచ్చే 2 ఏళ్లలో ఈ బ్రాండ్ కు 1000 కోట్ల క్లబ్ లో చేర్చడమే లక్ష్యంగా డిఎస్ గ్రూప్ అడుగులు వేస్తోంది. విజయ రహస్యం ఆ మసాలా రుచే దీని బలం. పల్స్ ఇంతలా క్లిక్ అవడానికి ప్రధాన కారణం దాని యూనిక్ టేస్ట్. పచ్చిమామిడి, కచ్చా ఆమ్ రుచితో పాటు క్యాండీ మధ్యలో ఉండే ఆ పుల్లని మసాలా పొడి ట్యాంగీ కోర్ వినియోగదారులను మంత్రముగ్ధులను చేసింది. అప్పటి వరకు మిఠాయిలంటే కేవలం పిల్లలకే అనుకునే భ్రమను పల్స్ చెరిపేసింది. పెద్దలను కూడా తన రుచితో ఆకర్షించి అందరికి ఫేవరెట్ బ్రాండ్ గా మారింది. దీని టేస్ట్ ఎంత ఫేమస్ అంటే ఇది IIM అహ్మదాబాద్ లో ఒక కేస్ స్టడీగా కూడా మారింది. మార్కెటింగ్ వ్యూహం, అడ్వర్టైజ్మెంట్ లేకుండానే అద్భుతం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రారంభంలో పల్స్ ఎటువంటి టీవీ యాడ్స్ లేదా భారీ ప్రచారాలు చేయలేదు. కేవలం నోటి మాట, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే ఒకరి నుంచి ఒకరికి ఈ క్యాండీ గురించి తెలిసి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీనికి తోడు డిఎస్ గ్రూప్ కు ఉన్న బలమైన పంపిణీ వ్యవస్థ కూడా తోడైంది. నేడు దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షలకు పైగా కిరాణా షాపుల్లో పల్స్ క్యాండీ దొరుకుతుందంటే వారి నెట్వర్క్ ఎంత పటిష్టంగా ఉందో అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు. చూసారుగా, సరైన ఐడియా, అద్భుతమైన రుచి మరియు పక్కా పంపిణీ వ్యవస్థ ఉంటే ₹1 వస్తువుతో కూడా 750 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చని పల్స్ నిరూపించింది. ఇది కేవలం ఒక క్యాండీ కథ కాదు, ఒక గొప్ప బిజినెస్ లెసన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ క్యాండీ ఏదో కామెంట్ చేయండి. మరిన్ని బిజినెస్ అప్డేట్స్ కోసం రన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐఎమ్ యువర్ శాలిని ప్రియా. ఈ వీడియో వర్తి అనిపిస్తే ఒక్క లైక్ వేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి.